రకంగా చూస్తారు మీరైతే? ముందుగా యువటి ప్రేక్షకులకు అయినటువంటి పెద్దలు రామ్ గోపాల్ గారికి, అదేవిధంగా రాంబిడన్న గారికి, మల్లెపాక మా యాదగిరన్న గారికి, రవికుమార్ మీకు నమస్కారం అండి. అవును, సబ్జెక్టు మంచి సబ్జెక్ట్ తీసుకున్నారు. అంటే నాకు తెలిసి యోయో టీవీ వాస్తవికంగా ప్రజా సమస్యలే కావచ్చు, ఉద్యోగ సమస్యలే కావచ్చు, విద్యార్థి సమస్యలే కావచ్చు, రైతు సమస్యలే కావచ్చు, నిన్నటికి మొన్న రిటైర్డ్ ఉద్యోగులు కావచ్చు, నిన్న ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల మీద తరం నిరంతరం ప్రజాక్షేత్రంలో ప్రజలకు అందుబాటులో చేస్తున్నటువంటి యువటికి నిజంగా హ్యాట్సప్ చేస్తున్నాం. చాలా సంతోషం సార్. అయితే ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఆలియాస్ బీఆర్ఎస్ పార్టీ పుట్టుక రోజు. ఆ పుట్టుకకు కారణాలు అన్న కూడా తెలుసు. పుట్టించిన పుట్టించిన పెద్ద మనిషి లేడు, పుట్టుకకు కారణమైనటువంటి మంత్రసాని లేడు. ఇప్పుడు అంతా ఉన్నది. ఇప్పుడు మేము మాట్లాడితే ఇక పార్టీ మారినవు ఏమైనా మాట్లాడతాం అంటారు. పార్టీ మారొచ్చు కాక, కానీ మూలాలు మర్చిపో. హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్లో పీజీలు చేసినంత మాత్రం నా స్కూల్ మర్చిపోతాం. స్కూల్లో ఉన్నటువంటి అవకతవకల గురించి మాట్లాడతాం, బరాబర్ మాట్లాడతాం ఉద్యమకారులుగా. ఆనాడు ఎన్ఎస్విఐలో ఉన్నటువంటి మమ్మల్ని మేము టీఆర్ఎస్పీలో 2001 జాయిన్ అయ్యాం. ఎందుకోసం? రాష్ట్ర సాధన కోసం జాయిన్ అయ్యాం. అప్పటికే నేను ఎన్ఎస్సీలో పనిచేశారు. అప్పటికే రాష్ట్ర కార్యదర్శి మా మహేష్ కుమార్ గౌడ్ గారు స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నారు, జనరల్ సెక్రటరీ పొన్నం ప్రభాకర్ ఉన్నారు. ఇవన్నీ ఒక్కొక్కరు త్యాగాలు లేకుండా, ఒకరు ఉద్యోగాలు వదిలిపెట్టి వచ్చిండ్రు టీఆర్ఎస్ పార్టీ, ఒకరేమో మంచి వ్యాపారం వదిలిపెట్టి వచ్చిండ్రు. రకరకాల మనసులు ఉన్నారు. ఆ రకరకాల మనసుల యొక్క త్యాగాల ఫలితమే తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు 2001 ఏప్రిల్ 27 తారీఖున జలదృశ్యం. ఆ జలదృశ్యాన్ని ఇచ్చిన మహానుభావుడు, ఆ స్థానం ఇచ్చిన మహానుభావుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. ప్రతి ఒక్కరి త్యాగం ఉంది. ఒక్కని వాళ్ళ ఏం రాలేదు తెలంగాణ రాష్ట్రం, ఒక్కని వాళ్ళకి ఏం పుట్టలేదు. వాస్తవికంగా తెలంగాణ యాస మీద, తెలంగాణ ఉన్నటువంటి భావజాలం మీద కేసీఆర్ గారికి అవగాహన లేదు, ఆలోచన లేదు. ఒక్కటేనంటే డిప్యూటీ స్పీకర్గా మరి ఇచ్చినందుకు ఆయన అలిగి, ఆయన బాధపడి, అంతకుముందు 96లో రవాణా శాఖ మంత్రి ఇచ్చి, మరి 99లో ఎలక్షన్ తర్వాత డిప్యూటీ స్పీకర్ జరిగి అలిగి చంద్రబాబు మీద మరి పోరాటం చేసి అలిగి బయటకు వచ్చి పార్టీ పెట్టింది. పార్టీ పెట్టక ముందుకు ఎంతమంది మేధావులు, ఇదే కేశవరావు జాదవ్ గారు, ఇదే కొండ లక్ష్మణ్ బాపూజీ గారు, జయశంకర్ గారు, ఇలాంటి చాలామంది మేధావులు పోయి మీలాంటి వాళ్ళు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రండి, అందరం కలిసి పోరాడతాం. ఆ రోజుల్లో చంద్రబాబు గారిని ఎదిరించాలంటే వయస్సు కూడా ధైర్యం సరిపోదు. చంద్రబాబును ఎదిరించడం అంటే నిజంగా ఒక హిట్లర్ను ఎదిరించినంత పని. కాబట్టి అరే ఇతను ఎవడు చంద్రబాబునే ఎదిరిస్తున్నా చెప్పేసి కరెంటు మీద దాని మీద ఎదురుస్తుందని చెప్పేసి అందరు కలిసి తీసుకొచ్చి 6 నెలలు ట్రైనింగ్ ఇస్తే 6 నెలల్లో నా బాధ నాకైతే మీ బాధ ఏంద్రా పై అన్నాడు కేసీఆర్ గారు. మా బాధ నా మంత్రి బాధ పోయి నేను అల్లాడుతుంటే మధ్యలో మీదేం బాధ పోయి అన్నాడు. తెలియదు దానికి వి ప్రకాశే సాక్ష్యం. వి ప్రకాష్ గారి సాక్ష్యం దానికి. మరి వి ప్రకాష్ గారిని తీసుకుపోయి పరిచయం చేపించింది పాశ్యం యాదగిరి. ఇవన్నీ మూలాలు ఉన్నాయి కాబట్టి పోయి కూర్చోబెట్టి 6 నెలలు ట్రైనింగ్ చేస్తే అప్పుడు ఆయనకు ఈ విషయం మీద అవగాహన వచ్చి, ఆలోచన వచ్చి, అరే సబ్జెక్ట్ బాగుంది అని చెప్పేసి తెలంగాణ వాదాన్ని ఎత్తుకు. ఆ తెలంగాణ ఈ జెండా కూడా తయారు చేసింది గాదెన్నయ్య గారు, మాజీ నక్సలైట్. వారి యొక్క త్యాగం ఇది. గులాబీ కలరు గాదెన్నయ్య గారు బతికే ఉన్నారు. మాజీ కిషన్ గారు చనిపోయాడు, దేశిని చిన్నమల్లయ్య చనిపోయాడు, కిషన్ రావు ఉన్నాడు తెలియదు సార్. ఒకసారి కిషన్ రావు గారు సంతోషం సార్. మందాడి సత్యనారాయణ చనిపోయాడా ఉన్నాడా? చనిపోయాడు. వారి యొక్క త్యాగం. ఇట్లా దుగ్గాల శ్రీనివాసరావు గారు, ఇట్లా అనేక మంది ముందుకొచ్చి కళాకారులు, కవులు మొత్తం వాష్ చేస్తే ఆయన లైన్లోకి వచ్చింది. ఇది చరిత్ర. దీని తర్వాత ఎప్పుడైతే తెలంగాణ వాదాన్ని ఎత్తుకున్నాడో పునీతుడయ్యాడు. అంతకుముందు చరిత్ర ఏంది? చంద్రబాబు నాయుడు గారి యొక్క అధికార పార్టీలో ఉండి, రవాణా శాఖ మంత్రిగా ఉండి, ఓన్లీ ఇప్పుడేమో ఫామ్ హౌస్కి పరిమితమయ్యాడు, అప్పుడు గెస్ట్ హౌస్ పరిమితమయ్యాడు. చేసిన అరాచకాలు చాలా ఉన్నాయి, వస్తువులు చాలా ఉన్నాయి. దానికి ఏజెంటు, దానికి రికవర్ మేనేజర్ హరీష్ రావు, ఇవన్నీ ఉన్నాయి, మూలాలు ఉన్నాయి. కాబట్టి ఎప్పుడైతే తెలంగాణ వాడు ఎత్తుకుందో పునీతుడయ్యాడు, పవిత్రయ్యాడు. ఇక నేను గతంలో పోతే చాలా ఉన్నాయి. 500 నోట్ల దొంగ నోట్లు ప్రధాని రామకృష్ణ ఇద్దరు కలిసి చేసిండ్రు.
రామకృష్ణ గారు ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీ అవును. అసోసియేషన్ అధ్యక్షుడు రామకృష్ణ గౌడ్ ఆ, అట్లా అదే ఒక పరిస్థితి. మరి దుబాయ్కి పాస్పోర్ట్లు పంపించి దొంగ పాస్పోర్ట్లు చేసిండ్రు, అవన్నీ ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా ఈ చేసినటువంటి అరాచకాలు ఇవన్నీ కూడా ఒక తెలంగాణ తల్లి యొక్క కడుపులో దాచుకున్నాడు. ఆ తల్లి యొక్క భూతల్లిది నెత్తి మీద పెట్టుకోవడం వల్ల పునీతుడయ్యాడు. ఇది ఒక చరిత్ర. రేవంత్ రెడ్డి గారు ఉన్నానా తర్వాత మాట్లాడదు రేవంత్ గురించి, రోజు మనం తాత మాట్లాడు ఇట్లా ఇన్ని అరాచకాలు ఏం చేయలేదు, మళ్ళీ మాట్లాడదు. ఈరోజు మీ పార్టీ ఎట్లా పుట్టింది అడుగుతున్నాం. సబ్జెక్టు మీ పార్టీ పుట్టిన అంశాలు ఎవరి వల్ల పుట్టింది, ఎవరి చెవుడు చుక్క వల్ల పుట్టింది, ఎవరి త్యాగాల వల్ల పుట్టింది అనేది ఇంపార్టెంట్ అన్న. సబ్జెక్ట్ ఇంపార్టెంట్ మాట్లాడుతున్నాం. కాబట్టి ఈ దశలో మరి 2001 ఏప్రిల్ 20 తారీఖున పార్టీ పుట్టింది. పుట్టినప్పుడు నీకు కారుకు డీజిలే లేదు. నేను పార్ట్ టైం జాబ్ చేసుకుంటా, ఓల్డా సార్ ర్యాలీస్లో జాబ్ చేసుకుంటా. ఆయన ఒక ఉండి పెడితే నా జీతం 2500 నా జీతం. ఎమ్మెల్యే ఎంపీలు కావాల్సిన కోరుకున్న వాళ్ళందరూ 500 200 వేస్తే నా నెల జీతం మొత్తం చూపించేసింది. దాంట్లో నా నెల జీతం మొత్తం చూపించేపించిన. తెలియదా కేసీఆర్ గారు తెలుసు, అంత తెలుసు. ఎందుకు మాట్లాడుతుంది గట్టిగా? త్యాగాలు చేసినాం, పని చేసినాం కాబట్టి మాట్లాడుతున్నాం. అందుకనే ఉద్యమకారులు పక్కన పెట్టి అదొక ఎపిసోడ్. ఉద్యమం పార్టీ స్టార్ట్ అయింది. పార్టీ స్టార్ట్ అయిన తర్వాత 2004 ఎలక్షన్లు వచ్చినాయి. వచ్చినప్పుడు 2004 ఎలక్షన్లు మేలో వచ్చినాయి. అంతకుముందు 2003లో మరి తెలంగాణ టైగర్ అటువంటి తెలంగాణ టీఆర్సీసీ, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ, అప్పుడు అధ్యక్షుడు డాక్టర్ మల్లికార్జున గారు. ఏం సార్ వారు మల్లికార్జున గారు వారు చనిపోయారు. డిసెంబర్ 20 తారీఖు క్రిస్మస్ రోజు చనిపోయారు. చనిపోయిన రోజున మేము అందరం బ్యాచిలర్స్ అందరం పోయి ఉన్నది 6 మంది షేలింగపల్లె. మేము గులాబీ జెండా వేసుకొని జై తెలంగాణ అంటే అక్కడ మాజీ మంత్రులు కాంగ్రెస్ పార్టీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పీజీఆర్ కావచ్చు, రాజశేఖర్ రెడ్డి కావచ్చు, ఏమీలు మేము 5 మంది కండ్లేసిపోయి జోహార్ తెలంగాణ బిడ్డ పులివీర మల్లికార్జున గౌడ్ అమరయ్య అని స్లోగన్స్ ఇస్తుంటే కాంగ్రెస్ కూడా వేయలేకపోయారు ఆ రోజు. అప్పుడు వాళ్ళకి ఆలోచించారు ఇంత తెలంగాణ వారు ఇంత బలంగా ఉందా అని. ఆ యొక్క కార్యకర్తల నినాదం, కార్యకర్తల యొక్క కృషి ఆ రోజు 2004 మే ఎలక్షన్లకు పొత్తుకు నాంది అయింది. అయిన తర్వాత ఎలక్షన్లకు పోయినాక గెలిచిండ్రు. కాంగ్రెస్ పార్టీ దయదాక్షిణ వల్ల గెలిచిండ్రు. రాజ్యం వచ్చినాక ఈయనకు కేంద్ర మంత్రి, మిగతా 5 మందికి రాష్ట్ర మంత్రి ఇచ్చిండు. 6గురికి ఇచ్చిండు. 6గురిలో ఒకరు హరీష్ రావు గారు. ఆయన ఇంకా ఎమ్మెల్యే కాదు, వార్డు మెంబర్ కాదు. సార్ ఎంతో ఒక తిరిగేటోడు మాలాగా తిరుగుతుండే, డైరెక్ట్ మినిస్టర్. ఆ రోజుల్లో వారికి ప్యాగా చెప్పి మాకు షూలు ఉంటాయి. ఆ రోజున రకరకాలు ఉన్నాయి అంశాలు. ఆ దేశంలో మరి ఆయనకు యువజన సర్వీస్ శాఖ మంత్రి ఇచ్చిండ్రు. ఇట్లా అనేక మందిని, నాయన నాశుడికి సాంకేతిక విద్యా శాఖ మంత్రి, విజయరామారావు గారి పౌర సరఫరాల శాఖ మంత్రి, మరి ఏ చంద్రశేఖర్ గారు వికారాబాద్ వారికి నీటి పారుదల శాఖ మంత్రి. ఇట్లా ఈటల గారు లేరన్నప్పుడు లేలే అంటే ఆయన మంత్రి ఇయ్యలే. ఇట్లా అనేక మందికి ఇచ్చిన తర్వాత మరి 2006 సంవత్సరంకి వచ్చే వరకు రాజీనామా చేసిండు, బెదిరించిండు. అది మీ తెలంగాణ ఇస్తలే అది చేస్తే ప్రస్తావన నడుస్తుంది. సోనియా గాంధీ గారు మాట ఇచ్చిన ప్రస్తావన నడుస్తుంది. మేము రాజీనామా చేస్తాం చేసిండు. 2006లో చేసినాక అప్పటికి దాదాపుగా 23 ఉండే. బై ఎలక్షన్లకు పోయిన తర్వాత 11 మిగిలినాయి. దానిలో ఎంపీలు ఓడిపోయారు. పద్మాదేవరెడ్డి గారు, లక్ష్మారెడ్డి గారు, ఈ మన నాయన నరసింహరెడ్డి గారు ఓడిపోయారు, గుండె విజయరామారావు గారు ఓడిపోయారు. అట్లా అనేకంగా ఒడిదోకుల వల్ల వచ్చిన సందర్భం ఉన్నది. ఈరోజు పార్టీ గురించి మాట్లాడొస్తే పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, మొదటి కార్యకర్తలు, ఉద్యమకారులు ఎక్కడున్నారు? ఈరోజు ఆర్థికంగా నేను ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, ఒక సీనియర్ నాయకుడు ఉన్నా మాట్లాడుతున్నా, కానీ ఏ పార్టీలో ఉన్నా కానీ ఆ తెలంగాణ ఆకాంక్ష మీద, తెలంగాణ ప్రజల గుండె చప్పుడుగా పుట్టినటువంటి టీఆర్ఎస్ పార్టీలో ఏ ఉద్యమకారుడు, ఏ దళిత నేత, ఏ బహుజనుడు, ఏ మైనార్టీ ఎవడు బాగుపడ్డాడు? ఎవరు బాగుపడ్డాడు? ఎవడు అంటాను నేను. హక్కు మాకే ఉంది. ఈరోజు చాలామంది మిత్రులు మాట్లాడుతున్నారు. చాలామంది పార్టీని ఇంకా మిడల్ వేసుకొని బతుకుతూ మొన్న కర్ణే అరవింద్
గుండా చచ్చిపోయింది చిన్న వయసు 30 చిన్న సంవత్సరాలు. పిల్లడు చనిపోయాడు కన్యారవిందు మొన్న నేను 100 సార్లు నన్ను బాబాయ్ మొన్న ఆదివారం కానీ అంత ముందు ఆదివారం నన్ను బాబాయ్ అంటాడు 100 సార్లు చెప్పిన ఊరికి అరసకు నెత్తికి తీసుకోవద్దు రాజకీయ పాట అయిపోయింది రాజకీయంగానే మాట్లాడు. ఆయన గట్టిగా అగ్రెసివ్ గా మీలకు కూడా మాట్లాడండి చాలా సౌమ్యంగా మాట్లాడాడు. ఆ తర్వాత చిన్న పిల్లడు 38 సంవత్సరాలు 6 నెలల కింద మియాపూర్లో పివి రమేష్ గారు వారు ప్రొఫెసర్ జేబీఆర్టీలో ప్రొఫెసర్ వారు కూడా చనిపోయారు. ఇట్లా ఎంతమంది చనిపోయినా కూడా నిమ్మకు నేను ఇంతవరకు కేటీఆర్ గారు పోలేండి వర్కింగ్ ప్రెసిడెంట్ కన్యారవింద్ గారు కరుణ అరవింద్ గారు కన్య ప్రభాకర్ గారు వల్ల సొంత అన్న కొడుకు వాడు మాతో పాటు మా బాబాయ్ అంటాడు కాబట్టి వాడు అంటున్నాం పాప కీర్తిశేషులు ఆర్గ్యుమెంట్ బాగా గట్టి చేస్తాడు. ఏమో ఎక్కడ ఉంది కార్యకర్తగా ట్రస్ట్ ఉందా? లేదు. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఈ ఉమ్మడి మన తెలంగాణ రాష్ట్రంలో ఏ రకంగా యాక్సెప్ట్ 12 నెలలకి వెళ్ళి ఇప్పుడు నేను చంద్రబాబు గారిని పొగడతలేను. 12 నెలలకి వెళ్ళి ఈ రాష్ట్రంలో పార్టీ లేకున్నా టీడీపీ పార్టీకి ఇప్పటికీ ట్రస్ట్ పేరు మీద కార్యకర్తలకు పిల్లలకు వాళ్ళ పిల్లలకు ఉచిత విద్య కార్యకర్తలకు ఆరోగ్యం వారికి సంబంధించిన అదొక డిఫరెంట్ లైన్ వాళ్ళు ప్లాన్ చేసే విధానం. తెలంగాణ ఉద్యమకారుల మీద కార్యకర్తల మీద నిలబడ్డ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ. ఎందుకు సోయి లేదు ఎందుకు ప్రేమ లేదు కార్యకర్తల మీద అదొక అంశం. తర్వాత 2000 ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కిందకు వద్దాం తర్వాత అయింది కదా బీఆర్ఎస్ పార్టీ ఎట్లా అయింది టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఎందుకని ఇక కొంచెం ఇప్పుడు చిన్న మేసి తాప్ మేసి ఉంటాడు ఒక మాట సార్ ఇది చెప్పి పని చేస్తాను తాప్ మేసి కొంచెం డబ్బులు వచ్చినాక పెద్ద మేసి రావుతాడు పెద్ద మేసి ఇంకా డబ్బులు వచ్చినాక కాంట్రాక్టర్ తెట్టు కాంట్రాక్టర్ డబ్బులు వచ్చినాక కాంట్రాక్టర్కు బిల్డర్కు డబ్బులు వచ్చినాక ఏం చేస్తారు అది నేను ఎమ్మెల్యే ఎంపీ పోటీ చేయాలని ఆశపడుతుంది. అట్లా ఈయన గారికి 2 సార్లు వచ్చిన తర్వాత ఇంకా కూడా రాష్ట్రం మొత్తం అయిపోయింది దేశంలోకి వెళ్దాం బీఆర్ఎస్ పెడదాం పెట్టేసి మొత్తం అన్ని రాష్ట్రాలకు చేద్దాం అనే ఆలోచనతో ఆ రోజు ఎప్పుడు అక్టోబర్ 5వ తారీఖు మేము అప్పుడు అందరం ఉన్నామాట. ఎందుకు బీఆర్ఎస్ ఏంటనేమనలేదా? ఎవరు పట్టించుకుంటారండి? ఎవరు కూడా సోషల్ మీడియా మిత్తి పెట్టిండు ఎవరు పట్టించుకుంటారు? కన్నా కూతురునే పట్టించుకోలేదు ఎవరు పట్టించుకుంటారు అంటే ఇప్పుడు మీరు 2 పీజీలు చేసినా లా చేసినా మా చదువు పనికిరాదు కదా. 7th క్లాస్ 10th క్లాస్ వచ్చి 70,000 పుస్తకాలు చదివినోడికి మీకు తేడా లేదా అండి మాట్లాడతారు అట్లా అంశాలు. అయితే ఆ పెద్ద ఆయన గైడెన్స్ ఇచ్చడం వల్ల బీఆర్ఎస్ మార్చి మన దేశాన్ని వెళ్ళాం బిడ్డ దళితులు మహిళలు అందరూ మనం ఎంపీలు కావాలి మన దేశం వెళ్ళాలని మేము తోలు కొట్టి ఒబ్బి తబ్బైపోయి ఆ ఢిల్లీలో దుమ్దాం చేసి పాలాభిషేకాలు చేసినాం. ఎందుకు చెప్తే ఈ మాట అంటే సార్ బీఆర్ఎస్ పార్టీ పుట్టినాకనే మొత్తం కూలబడిపోయింది. ఈ పుట్టుక కూడా అక్టోబర్ 5వ తారీఖున 2022లో పుట్టింది. దీని తర్వాత మనం జాతీయ పార్టీ అని చెప్పేసి ఖమ్మంలో జనవరి 18 తారీఖున మీటింగ్ పెడితే ఆ మీటింగ్కు కేరళ ముఖ్యమంత్రి విజయన్ గారు మరి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారు మరి పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ గారు అదే మళ్ళీ లోకేష్ యాదవ్ గారు అఖిలేష్ యాదవ్ గారు మళ్ళీ సిపిఐ నుంచి రాజా గారు ఇట్లా అనేక మంది పిలిపించి మన జాతీయ పార్టీ అని మరి జాతీయ పార్టీ మళ్ళీ ఏపీలో పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ దానికి నేనే పోయినా మళ్ళీ చంద్రశేఖర్ గారు ఆయన తోడసెన్స్ గారు అధ్యక్షుడు మేమే పోయినాం. మళ్ళీ మా ప్రైవేట్ ఉద్యోగం మేమే దిక్కాడు ఎవరు లేడు పార్టీ ఓపెనింగ్ నేనే అక్కడ గౌరవ సలహా అతిథి ఎవరు లేడు మళ్ళీ ఎంపీ రాలే ఎవరు రాలే అవి ఉన్నాయి ఫోటోలు అన్నీ ఉన్నాయి అదొక అంశం అండి. తర్వాత మహారాష్ట్రలో సోలాపూర్లో ఇవన్నీ జరిగినాయి. అంటే ఇంట్లో కొడుకుల అన్నము రామచంద్ర అని అరుస్తుంటే ఇల్లు వదిలిపెట్టి కొడుకులు అంటే కార్యకర్తలు ఉద్యమకారులు వదిలిపెట్టి ఈ సెంటు అంటే ఇది మేము చెమట బ్యాచ్ కదా ఇప్పుడు అన్న కూడా చెమట బ్యాచ్ అంటే చెమట బ్యాచ్ వాళ్ళు సెంటు బ్యాచ్ గొప్పలు ఈ ఈ రాష్ట్రంలో గొప్పగా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన మహనీయులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మల్లారెడ్డి గారు దానవ నాగేంద్రరావు గారు మా సుమిత పట్నం మహేందర్ రెడ్డి గారు మా సునీత మా వీళ్ళందరూ ముందుండి రాష్ట్ర సాధన వాళ్ళ పిల్లలు అసలు తెలంగాణ ఉద్యమంలో ఏమన్నా ఆయన మిలియన్ మార్చి 11వ తారీఖున 2010లో జరిగినటువంటి మిలియన్ మార్చిలో ఫస్ట్ ఆయనే లేడు అన్నది. అంటే ఇవన్నీ వీళ్ళంతా ఎవరండి వీళ్ళంతా వచ్చినాక మొత్తం నాశనం అయిపోయింది. నాశనం అయిపోయిన తర్వాత ఈరోజు వాళ్ళ మీద వీళ్ళ మీద నూకితే కాదు వీళ్ళ మీద వాళ్ళ మీద నూకే నీది బాగాలేదు కాదు. అరే ఈరోజు రాష్ట్ర ఆవిర్భావ సభ మరి ఈరోజు లేక తెలంగాణ భవన్కి వచ్చిండు సారు వచ్చినోడు ఏం చేయాలి? అరే నాన్న ఎవడోడు కష్టపడాడు
వాడికి మేము ఖచ్చితంగా ఈ మూలాలు ఇస్తాం, ఉమ్, ఇవి సహాయపడతాం, ఉమ్. ఈ ట్రస్ట్ పెడుతున్నా, దీనికి మీరు ఇది చేయండి బిడ్డలారా, మీరు వల్లనే మాకు ఈ రాష్ట్రం వచ్చింది, మీ వల్లనే పార్టీ నిలబడ్డది, మీ వల్లనే ఇది అయిపోయింది. రాష్ట్ర కమిటీలు తప్ప అన్ని పార్టీలు రద్దు చేశారు. వినండి సార్, ఆడికే వస్తున్నా. ఆ తర్వాత మాట్లాడదాం. వాళ్ళకు అవకాశం ఇద్దాం. నేను చెప్తాను, నేను రామరెడ్డి గారు నేను మాట్లాడతాను. వచ్చి సార్ ఇదొక మాట. ప్లీజ్ ప్లీజ్ ఇదొక మాట. చాలా మీకు 12 నిమిషాలు ఇచ్చా. 12 నిమిషాలు ఇంపార్టెంట్. నేను మాట్లాడేది ఉన్న కార్యకర్త మాట్లాడనా ఆయన కోసం కాదు. బ్యాక్గ్రౌండ్ కూడా మాట్లాడచ్చు. వాళ్ళకి నిండిపోయిందండి బాగా, వాళ్ళకి బాగా నిండిపోయింది. లేని వీళ్ళు ఉన్నోళ్ళ కోసం మాట్లాడుతున్నాం. ఈరోజు వచ్చిండు సార్ సంతోషం, అందరూ ఉరికలాని పోయిన మా మిత్రులంతా దండం పెట్టిన ఫోటోలు దిగి ఓకే. అరే ఈ రోజు వేయాల్సింది పండుగ. ఈరోజు పండుగ ఆవిర్భావం అంటే ఈరోజు పుట్టినరోజు 25 వసంతాలు కంప్లీట్ చేసుకున్నాడు. మళ్ళీ ఈ పుట్టినరోజు ఎవరైనా కమిటీని కోసేసా, పుట్టినరోజు మర్డర్ చేసా, కమిటీలు మర్డర్ చేసి పడేసి అన్ని కమిటీలు రాబోయే రోజుల్లో మనం ఇంకా ముందుకు వెళ్దాం అంటే నాయన నీకు చేయాల్సింది ముందు. ఆయన ఇంకో మాట, అద్భుతమైన మాట అన్నాడు. ఏది 60 లక్షల మందికి మనకి అంటే సభ్యులు ఉంటే మరి ఇన్ని చోట్ల పోటీ చేసాం, ఒక్కచోట కూడా గెలవలేకపోయాం మనం ఎందుకు అని. అంటే వాళ్ళలో వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది అనమాట. 60 లక్షల మంది సబ్స్క్రిప్షన్ ఉంటే మనకి 60 లక్షలు కాదు, ఇంకా బయట ఉన్నటువంటి అభిమానులు చాలా మంది ఉన్నారు, కానీ అందరి నోట్లో మనకు వచ్చారు కదా, నాశనం చేశారు కదా. రైట్ 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 రామరెడ్డి గారు, సరే బీజేపీ పార్టీ నుంచి మరి మీరేంటి అంటే కేసీఆర్ గారి గురించి మీకు ఎంత తెలుసో నాకు తెలియదు, కానీ మరి ఆ